అమ్మా, ఇదేంటి? నువ్వూ అమ్మమ్మ ఇద్దరూ ఒకే డ్రెస్ వేసుకున్నారే అని అడిగాడు కుచిడి. అమ్మ నవ్వుతూ, అవును కుచిడి, ఇవాళ మనం వెళ్లే ఫంక్షన్కి డ్రెస్ కోడ్ ఉంది అని చెప్పింది. తర్వాత అమ్మ, సరే, నువ్వూ అమ్మమ్మ హాల్లో కూర్చోండి, నాన్న వచ్చాక మనం ఫంక్షన్కి వెళ్దాం అంది. కుచిడి తన అమ్మమ్మతో కలిసి హాల్లో కూర్చుని అమ్మమ్మ చెప్పే కథలు ఆసక్తిగా వింటున్నాడు. ఇంతలో అమ్మ వచ్చి, నాన్న ఇంకో 10 నిమిషాల్లో వస్తారు, నువ్వు షూస్ వేసుకో కుచిడి అంది. అప్పుడమ్మమ్మ అడిగింది, నువ్వు నిద్రపోయే ముందు నేను చెప్పిన శ్లోకం చదువుతున్నావా? కుచిడి, అవునమ్మమ్మ, చదువుతున్నాను అన్నాడు. అమ్మమ్మ సంతోషంగా, బాగుంది నాన్నా, ఇంటికొచ్చాక ఇంకో శ్లోకం నేర్పుతాను, బయటికి వెళ్లేప్పుడు ప్రతిరోజూ చదవాలి, సరేనా అంది. కుచిడి, సరే అమ్మమ్మ, నేర్పించు అన్నాడు. ఇంతలో నాన్న కార్ హార్న్ వినిపించింది. అందరూ కలిసి సంతోషంగా ఫంక్షన్కి బయలుదేరారు. ఆ రాత్రి కుచిడి తన అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మమ్మ, నువ్వు ఫంక్షన్కి వెళ్లేప్పుడు చెప్పిన కొత్త శ్లోకం నేర్పించవా అని అడిగాడు. అమ్మమ్మ నవ్వుతూ, తప్పకుండా నాన్నా, విను అని అమ్మమ్మ శ్లోకం చెప్పింది. సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి, మహామాయే జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. కుచిడి కూడా అమ్మమ్మతో కలిసి మళ్ళీ మళ్ళీ చదివాడు. అప్పుడు అమ్మమ్మ చెప్పింది, ఈ శ్లోకం బయటికి వెళ్లే ముందు తప్పకుండా చదవాలి, అప్పుడు అమ్మవారు మనల్ని కాపాడుతుంది. కొన్ని రోజులు ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తే నీకు బాగా వచ్చేస్తుంది అని కూడా చెప్పింది. కుచిడి, సరే అమ్మమ్మ, నేను బయటికి వెళ్లే ముందు తప్పకుండా చదువుతాను అన్నాడు. తర్వాత అమ్మమ్మ కథలు చెబుతుండగా కుచిడి నిద్రలోకి జారుకున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.